తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించబోతున్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్. ఒక్కో యూనిట్కి 6 లక్షల చొప్పున 100% సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకుంటారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవాళ సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించనున్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్. ఒక్కో యూనిట్కి 6 లక్షల చొప్పున 100% సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇక స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకుంటారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవాళ సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి నరేంద్రచారి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, రేవంత్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ జిల్లాగా రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట చేపట్టినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా నాగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి జుబ్బల కృష్ణారావు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగినటువంటి సభకు సంబంధించి కూడా ఈ రోజు మరి కాసేపట్లో సభలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. 10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు మాచారంకు ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. తర్వాత ఇక్కడ అత్యంత ప్రతిష్ట చేపట్టేటువంటి రాష్ట్రంలోనూ ప్రథమంగా విద్యుల సంక్షేమం కోసం చేపట్టేటువంటి ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా సందర్శించి అనంతరం 11:35 మాచారంలో ఉన్నటువంటి సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఈ సభ ముగించుకున్న తర్వాత నేరుగా ఆయన తన సొంత గ్రామమైనటువంటి కొండరెడ్డిపల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా తిరిగి 3:30కు హైదరాబాద్ బయలుదేరుతారు. అయితే కొండరెడ్డిపల్లి గ్రామంలోనే దాదాపుగా గంట పాటు కూడా కొండరెడ్డిపల్లి గ్రామంలోనే ముఖ్యమంత్రి గడపనున్నారు. ఆ తర్వాత 3:30కు ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. అసలు ఉత్తరం చూస్తుంటే ఈ రోజు కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి
తాను పుట్టిన ఘటన నుంచే మరో విరుద్ధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చేపట్టారు. నల్లమల చర్చల జీవన విప్లవాత్మక మార్పు కోసం ఈ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. దాదాపు విజయవాడ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రవేశపెట్టారు. దాదాపు 12,600 కోట్లతో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.